జూబ్లీహిల్స్ లో బైపోల్ కోసం భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు జాయింట్ సిపి ఇక్బాల్. ఇవాల్టి నుంచే తనిఖీలు ముమ్మరంగా జరుగుతాయన్నారు. కట్టుదిట్టమైన భద్రత కోసం ఇప్పటికే సిఐఎస్ఎఫ్ నుంచి 8 కంపెనీలు వచ్చాయని అన్నారు ఇక్బాల్. పోలింగ్ స్టేషన్ల దగ్గర పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారని తెలిపారు జాయింట్ సిపి ఇక్బాల్. మొత్తం అరేంజ్మెంట్ కంప్లీట్ గా చేశాను. ఇప్పుడు కూడా బందోబస్తు బ్రీఫింగ్ జరుగుతుంది, 3-4 ప్లేసెస్ లో జరుగుతుంది. యాజ్ ఫార్ యాజ్ ఎలక్షన్ ఈజ్ కన్సర్న్, ఇప్పుడు కమిషనర్ గారు చెప్పారు. సో వీ హ్యావ్ 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, 65 లొకేషన్లో ఇది ఉంది, 74 నార్మల్ లొకేషన్స్ ఉన్నాయి, 181 నార్మల్ పోలింగ్ స్టేషన్స్ falls under this 74 normal locations. So ఇదిలో MCC ప్రకారం ఎలక్షన్ కమిషన్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బందోబస్తు ఇస్తున్నాను. ఇదిలో క్రిటికల్ లొకేషన్లో హాఫ్ సెక్షన్ పారామిలిటరీ ఫోర్సెస్ పెడుతున్నాను. తర్వాత పోలింగ్ స్టేషన్ బందోబస్తు కూడా పెడుతున్నారు. ఆల్ పోలింగ్ స్టేషన్లో ఒక హోంగార్డ్, తర్వాత ఆర్ కానిస్టేబుల్స్ ఆర్ హెచ్జీస్, ఎస్సీస్, హెడ్ కానిస్టేబుల్ ఇది కూడా పెడుతున్నాను. అపార్ట్ ఫ్రమ్ దాట్ క్రిటికల్ లొకేషన్స్లో హాఫ్ సెక్షన్స్ పారామిలిటరీ ఫోర్స్. హాఫ్ సెక్షన్ అంటే 4 person మినిమం. అది మన దగ్గర సిఐఎస్ఎఫ్ కంపెనీ వచ్చింది, 8 కంపెనీ వచ్చింది. మొత్తం 8 కంపెనీ ఎలక్షన్ డేలో ఎలక్షన్ పనిలో వర్క్ చేస్తున్నారు. సో దెర్ ఈస్ నో డీవియేషన్ అండ్ వీఆర్ యూటిలైజింగ్ దెమ్ ఆన్ ప్రాపర్ ప్లేసెస్ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. 72 hours ప్రియర్ ప్రికాషన్ కూడా జరుగుతుంది. ఇప్పుడు నుంచి 48 hours ప్రికాషన్స్ కూడా నేను ఫాలో చేస్తున్నాను యాజ్ పర్ ద ఎంసీసీ మన ఇన్స్ట్రక్షన్స్, ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఎంసీసీ కోడ్ ప్రకారం అది జరుగుతుంది. సో we are ensuring a very peaceful situation. ఇప్పుడు కూడా till now law and order is under control. సో మొత్తం ఫోర్స్ ప్రాపర్ గా ఫ్లాగ్ మార్చ్, ఏరియా డామినేషన్, పెట్రోలింగ్ చేస్తున్నారు. సో ఫార్ not a single law and order issues came to our notice and it is very peaceful. So we will request all the voters, మీరు కూడా అది డెమోక్రటిక్ ఫెస్టివల్లో వచ్చి మీ ఓట్ కాస్ట్ చేయండి. సో పోలీస్ ఈస్ దేర్, దే విల్ గివ్ యూ ఫుల్ ప్రొటెక్షన్, పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ అండ్ వీ విల్ అస్యూర్ యూ a proper control of law and order.